తెలంగాణలో వరదలు బీభత్సం సృష్టించాయి. అనేక జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వరంగల్ నగరంలో 100కు పైగా కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రధాన రహదారులు నదులను తలపించాయి. భద్రకాళి ఆలయానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఊర చెరువుకు గండి పడడంతో అనేక ఇళ్లలోకి నీరు చేరింది. ఉప్పరపల్లి శివారులో వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. అయితే సకాలంలో స్పందించిన అధికారులు, స్థానికులు ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇక ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. వాగు పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. వర్షాలు మరికొన్ని గంటలకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, ఆర్సీ ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.